నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కొత్తగా నిర్మించినటువంటి ఈ మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభమైంది. త్వరలో కూడా ఇక్కడ క్లాసులతో పాటు వైద్య సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతానికైతే జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అయితే ప్రారంభమైనాయి. లోపలికి పోదాం. లోపలికి పోయి ఎట్లా ఈ కాలేజీ జాతీయ వైద్య కమిషన్ అనుగుణంగా ఈ కళాశాల నిర్మించడం జరిగిందా లేదా, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి వైద్య సేవలు అందించబోతున్నారు, దాంతోపాటు ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఈ మెడిసిన్ చదివే అవకాశం ఉంది, అలాంటి విషయాలు లోపల పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మెడికల్ కాలేజీలో మొత్తం ఒకటి జనరల్ వైద్యశాల, ఒకటి కళాశాల, దాని లోపల కూడా క్యాంటీన్ ఉంది. ఇక్కడ మొత్తము ఒక 3-4 బ్లాకులతో అయితే ఈ మెడికల్ కాలేజీని నిర్మించడం జరిగింది. ఇంకొక బ్లాక్ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే మనం లోపల జనరల్ ఆసుపత్రి లోపలికి పోదాం. లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అనేది తెలుసుకుందాం. ఇది మెడికల్ కాలేజీలో ప్రధానంగా ఉండేది ఏంటంటే జనరల్ ఆసుపత్రి ఉంటుంది. జనరల్ ఆసుపత్రి ఉంటే అక్కడ మెడికల్ కాలేజీలో విద్యార్థులు చదివేందుకు వాళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడ రోగులకు కూడా సేవలు అందించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తొందరగా ఆ విద్యను మంచిగా వివరంగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇదైతే నర్సంపేట మెడికల్ కాలేజీలో ఇదైతే అవుట్ పేషెంట్ విభాగం. లోపలికి పోదాం, ఎలాంటి ఫెసిలిటీస్ ఉందో చూద్దాము. ఇక్కడ వికలాంగుల కోసం కొన్ని వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఇక్కడ స్ట్రెచర్ కూడా అవైలబుల్ ఉంది. ఇది అవుట్ పేషెంట్ విభాగం అంటే చిన్న చిన్న జలుబులు, చిన్న చిన్న ఏమన్నా నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చిన్న చిన్న గాయాలు అయితే కూడా ఫస్ట్ ఇక్కడ చూపించుకోవాలి. ఇక్కడ చూపించుకుంటే వాళ్ళకి ఏమైందని తెలుసుకున్న తర్వాతనే నొప్పి ఎఫెక్ట్ను బట్టి, దాని తీవ్రతను బట్టి వివిధ రూమ్లకి అంటే డిపార్ట్మెంట్లో రూమ్లకి అయితే పంపించడం జరుగుతుంది. ఇదేమో ఎన్సిడిసి క్లీన్ అంట. ఇది అంటే చిన్న చిన్న గాయాలు అయితే వాళ్ళకి ఏమన్నా ఇక్కడ క్లీన్ చేస్తారు. ఇక్కడ రోగులకు కూడా మన వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ ఆసుపత్రిలో మొత్తము 28 విభాగాలు ఉన్నట్టయితే ఇక్కడ తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా ఈ బోర్డుల పైన రాయడం జరిగింది. అంటే ఒక్కొక్క రూమ్ నెంబర్, మొత్తం 28 విభాగాల్లో ఒక్కొక్క రూమ్ నెంబరు, ఆ రూమ్లో ఎలాంటి వైద్య సేవలు అందుతాయి అనే దానిని మొత్తం వివరాలు అయితే రాసి పెట్టిల్లు. ఆర్థో ఫ్యాకల్టీ, ఫీమేల్ ఫ్యాకల్టీ, నర్సింగ్ స్టాఫ్, సూపరింటెండెంట్ ఆఫీస్, టోటల్గా ఈ జనరల్ ఆసుపత్రిలో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మధ్య కాలంలో ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందని వైద్య సేవలను వేరే చోట ఇక్కడ అందుతాయా, లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉంటాయి, ఈ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ దాని గురించి పూర్తి వివరాలు చెప్పే హెల్ప్ డెస్క్ అనమాట. ప్రస్తుతానికైతే ఈ హెల్ప్ డెస్క్లో ఎవరు లేరు, అంత డస్ట్ పట్టిపోయింది. ఇంకా లోపలి వేసి చూద్దాం. ఇది ఈసీజీ అంటే హార్ట్ సంబంధించింది. అంటే లోపల హార్ట్ బీట్కి సంబంధించిన అది ఎట్లా నడుస్తుంది, లోపల శరీరం లోపల బాడీ ఎట్లా నడుస్తుంది, హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ఇందుకు ఈసీజీ అనేది టెస్ట్ చేస్తారు. ఆ ఈసీజీకి సంబంధించిన రూమ్ అయితే ఇది. లోపల అన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక మెడికల్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారంటే లోపలికి పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అతన్ని పండబెట్టి అసలు హార్ట్ బీట్ ఎలా ఉంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది అనే తెలుసుకునే అన్నీ ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఆయన ఏర్పాటు చేసిండు. ఇవైతే కొత్తగా అయితే కనబడుతున్నాయి. ఏదో పాత హాస్పిటల్ తీసుకొచ్చినట్టయితే ఈ వస్తువులు అయితే ఉన్నాయి. ఇక ఇది జనరల్ ఫిజిషియన్ రూమ్ అన్నమాట, రూమ్ నెంబర్ 6. అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు వైద్యులు ఎవరెవరు ఉంటారు ఇక్కడ, ప్రొఫెసర్స్ అంటే మెడికల్ కాలేజీలో విద్యార్థులకు చెప్పే ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు కూడా వైద్యులే ఉంటారు. వాళ్ళు ఏ వైద్యులు ఇక్కడ ఉంటారు, జనరల్ ఫిజిషియన్లు అంటే ఏ వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు, విద్యార్థులకు చెప్పడంతో పాటు రోగులకు కూడా ఆ వైద్య సేవలు అందుతూ ఉంటాయన్నమాట ఏకకాలంలో. ఇది జనరల్ ఫిజిషియన్ సంబంధించినటువంటి ఇది రూమ్. ఇది కొంచెం జరగండి అమ్మా. మీరు అంటే ఇక్కడ పేషెంట్ల పేరు రాసుకుంటారా? ఇది జనరల్ ఫిజిషియన్ సంబంధించినటువంటి రూమ్. ఇది ఇక్కడ పేషెంట్ల వివరాలు నమోదు చేసుకునే ఇది బెంచ్. ఇది లోపల ఇంకా డిపార్ట్మెంట్స్, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అంటే అన్ని రోగాలకు ఒక్కొక్క రోగానికి ఒక వైద్యులు ఉంటారు అనమాట. ఇది ఆ రూము చూసిలు కదా, ఇది దానికి సంబంధించిన రూమ్. ఇక్కడ ఆ రోగాలకు సంబంధించినటువంటి అందరు డాక్టర్లు ఇక్కడ ఉంటారు. ప్రస్తుతానికైతే నడుస్తోంది. రోగులైతే రోజు రోజుకు సంఖ్య అయితే ఇక్కడ పెరుగుతోంది.
వీళ్ళే అనమాట. ఏం రోగం ఉంది, ఏం వివరాలు, మీకు ఏం జరుగుతుంది బాడీలో, ఏం నొప్పి ఉంది అని తెలుసుకొని ఇక్కడ వాళ్ళు రాసిస్తారనమాట. ఆ నొప్పి తీవ్రతను బట్టి వేరే డిపార్ట్మెంట్‌కు పంపిస్తారు. ఇదొచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ. అంటే ఏదైనా సాధారణ రోగాలు ఏదైనా వాటికైనా సర్జరీ చేసి అవకాశం ఉంటే ఇందులో చేస్తారు. చేస్తారా? లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్ గాని, వివరాలు గాని పూర్తిగా అందించే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రూమ్ ఇది. అంటే ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకా ఎక్విప్‌మెంట్స్ అనేది రాలేదు. ప్రస్తుతానికైతే ఉన్న వాటిలో కొన్ని వైద్యులకైతే సేవలు అందిస్తున్నారు. మేడం ఇది ఇక్కడ ఆపరేషన్ చేస్తారా? సర్జరీ జనరల్ సర్జరీ ఓపీ అని ఉంది. ఆపరేషన్ చేస్తారా? లేకపోతే ఓకే. లోపల డాక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. పర్లేదు. సార్ ఇక్కడ ఈ జనరల్ ఓపీ సర్జరీ డిపార్ట్మెంట్ కదా! ఇక్కడ ఆపరేషన్ చేస్తారా? ఏమన్నా రోగులకు సంబంధించి? ఇప్పుడు లోకల్ అనస్థీషియాలో చేసేటన్ని చేస్తున్నాము. మనకి ఇంకా మేజర్ కేసులు చేయడానికి ఎక్విప్మెంట్స్ ఇట్లా వస్తున్నాయి. తొందరలో మేము స్టార్ట్ చేస్తాం. అందరం ఉన్నాము. ఓకే. చేయడానికి సర్జన్స్ ఉన్నాం. అంతా ఉన్నాం. ఇప్పుడు మనకి స్టాఫ్ రావాల్సింది ఉంది. ఇంకా స్టాఫ్ వస్తే మనం అన్ని చేస్తాం. మేజర్ ఎక్విప్మెంట్స్ వస్తే మనం చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు అన్ని చేస్తున్నాం. ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ చిన్న చిన్న ఆపరేషన్స్ అయితే చేస్తున్నారట. ఇంకొన్ని పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయాలంటే ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ రావాల్సి ఉంది. దాంతోపాటు స్టాఫ్ కూడా అవసరం ఉందని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఇదేమో బ్లడ్ శాంపుల్ తీసుకునేటువంటి రూమ్ ఇది. ఇక్కడగా సరే జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా సరే గానీ డౌట్ ఉంటే ఇక్కడ బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళ తీవ్రతను బట్టి వైద్యులు ఏం చేస్తారంటే బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్, యూరిన్ తీసుకొని వాళ్ళ పేరు రాసి ల్యాబ్‌కి పంపిస్తారనమాట. ఇక్కడ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. బ్లడ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా సేవలైతే ప్రారంభమైనాయి. ఇక ఈ ఈ ఏరియా వచ్చేసి డెంటల్ అంటే పళ్ళు, చర్మము, దాంతోపాటు ముక్కు, చెవి, గొంతు, మానసిక రోగులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది. అదేమో డెంటల్ ఓపీ, ఇదేమో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి రూమ్ ఇది. ఇక ఇదేమో ఈ చర్మ రోగాలు ఏమైనా వస్తాయి కూడా ఇక్కడ చూపించుకోవాలి. ఇదేమో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇచ్చే రూమ్ ఇది. ఇది రిపోర్ట్స్ ఇచ్చే రూమ్ ఇది. ఇక్కడ అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ పంపిస్తే ఇక్కడ టెక్నీషియన్ ఒక అధికారి ఉంటారు. ఆయన పేరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి, దాంట్లో ఎవరెవరికి అవైలబుల్ అవుతుంది, ఆ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తారనే వివరాలు కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇదేమో కంటి విభాగానికి సంబంధించినటువంటి రూమ్ ఇది. ఇక్కడ కళ్ళకి ఏమన్నా అయినా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. డాక్టర్స్ అయితే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. వైద్యులు కూడా డిపార్ట్మెంట్స్ని బట్టి వైద్యులు ఉన్నారు ఇక్కడ. అంటే కళ్ళకు అద్దాలు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఉన్నట్టయితే అద్దాలు ఇస్తారా మేడం ఇక్కడ? కళ్ళు కనబడాలి వారికి ఏమన్నా అద్దాలు ఇస్తారా? సార్తో మాట్లాడదాం. ఓకే. అంటే కంటికి కళ్ళు కనబడకపోయినా కళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ చెక్ చేస్తారు. దానికి సంబంధించిన వైద్య సదుపాయం అయితే ఇక్కడ అందిస్తారు. ఇక్కడ కంటికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ఇక్కడ కంటికి సంబంధించినటువంటి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఇక్కడ? ఓపీ వైద్య సేవలో ఇప్పుడు రైట్ నౌ స్కూల్ స్క్రీనింగ్ నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ది. సో చాలా మంచి స్కీము. ఎందుకంటే పరీక్షల ముందు ఆల్రెడీ టెస్ట్ అయినాయి పారామెడికల్ ఆఫ్థల్మిక్ ఆఫీసర్స్. వాటిని మేము ఆఫ్థల్మాలజిస్ట్ కన్ఫర్మ్ చేసి ఇంకేదన్నా వేరే వ్యాధులు రూల్ అవుట్ చేసి ఆ సెంట్రల్ టీంకు అది అక్కడ ఫార్మసిస్ట్ గారు ఉన్నారు, వాళ్ళకి యాప్ ఉంది. యాప్ ద్వారా సెంట్రల్ టీం పోతుంది. అక్కడ గవర్నమెంట్ మన పర్చేస్ కొరకు అరేంజ్ చేసి ఎగ్జామ్స్ ముందు కరెక్ట్ తగిన అద్దాలు వాళ్ళకు ఉంటాయి. పరీక్షలు మంచిగా రాయొచ్చు. ప్రజెంట్ అయితే సెంట్రల్ స్కీము కంటికి సంబంధించి నడుస్తుంది హైదరాబాద్. ఓకే. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఒకటి కంటికి సంబంధించింది అయితే ప్రజెంట్ అయితే నడుస్తుందట. దానికి తగ్గట్టు పరీక్షలు చేసి ఎవరైతే కంటి సమస్యలు ఉన్నారో వారికైతే అద్దాలతో పాటు మెడిసిన్ కూడా అందిస్తున్నట్టే. త్వరలో కూడా అద్దాలు అందిస్తామని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో రూమ్ పేజ్ పేజ్
ఇంకా ఇదేమో సిఓటి రూమ్ నెంబర్ 3. అంటే ఇక్కడ మైనర్ సర్జరీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి వైద్యం అందించేటువంటి రూమ్ ఇక్కడ. ఇక్కడ కూడా దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్ కానీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఏమైనా జరిగితే ఇక్కడ దానికి సంబంధించిన వైద్యం అయితే అందిస్తున్నారు. ప్రజెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్విప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్యులు ఈ అసిస్టెంట్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఇక్కడ. ఇదేమో ఇంజెక్షన్ గది. ఇంజెక్షన్ అవసరమైన వాళ్ళకి ఇక్కడ ఇంజెక్షన్ చేస్తారు. డాక్టర్ సూచన మేరకు అయితే ఇక్కడ ఇంజెక్షన్స్ అయితే అందిస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా ఉంది, రెడీగా ఉంది. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నట్టయితే కనబడుతుంది. ఏ రోగానికి ఇంజెక్షన్ వేయాలని కూడా అన్ని రోగాలకు సంబంధించిన మెడిసిన్, దాంతోపాటు సూదులు కూడా, ఇంజెక్షన్స్ ఇవన్నీ అవే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ అసిస్టెంట్స్ కూడా, నర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అలాంటి కొరత అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి క్యాజువాలిటీ రూమ్, అంటే అత్యవసర విభాగం. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్లు, ఏదైనా విషయం తీసుకునేవన్నీ ఉంటే ఎమర్జెన్సీ వార్డ్ అన్నమాట ఇది. దీంట్లో అయితే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన వైద్య సేవలు అయితే ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విభాగానికి సంబంధించిన వైద్య సేవలు అయితే నర్సంపేట ఏరియా ఆసుపత్రులు దాన్ని జిల్లా ఆసుపత్రి చేసినట్టు తెలుస్తుంది. ఆ ఏరియా ఆసుపత్రిలోనే ఈ సేవలు అయితే అందుతున్నాయి. ప్రజెంట్ అయితే డాక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నారు. కానీ ఇక్కడ సేవలు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. అక్కడ క్లోజ్ చేస్తే ఇక్కడ తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ కూడా డైరెక్ట్గా ప్రారంభిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఎక్విప్మెంట్స్ ఇట్లా ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే కొన్ని బెడ్స్, కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.